శ్రీమాత్రే నమః. గంగా సంతన వృత్తాంతం. శంతనుడు స్పృహలోకి వచ్చి యువకుణ్ణి సమీపించి ఆర్ద్రంగా ఆప్యాయంగా పలకరించాడు. నాయనా, ఎవరి అబ్బాయివి నువ్వు అని అడిగాడు. ఆ యువకుడు జవాబు చెప్పకుండా అటూ ఇటూ బాణాలు వేసుకుంటూ మాయమయ్యాడు. శంతనుడికి దిగులు పట్టుకుంది. ఎవరో ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది. గంగాదేవిని స్మరించాడు, స్తుతించాడు. ప్రత్యక్షమైంది. మితంగా శుచిస్మితంగా పలికింది. రాజేంద్ర, వీడు నీ కుమారుడే, అష్టమవసు గాంగేయుడు. వశిష్ఠుల వారి దగ్గర వేదశాస్త్రాలు అభ్యసించాడు. ధనుర్వేదంలో మరీ ప్రవీణుడు అయ్యాడు. పరశురాముడికి ఎంత విద్య వచ్చునో ఇతడికి అంతా వచ్చును. ఇప్పుడింకా నీవు నీ పుత్రుని తీసుకుని వెళ్ళవచ్చు. నీ వంశానికి కీర్తికారకుడు అవుతాడు. మంచి బాలుడు అనిపించుకుంటాడు. నిన్ను ఆనందింపజేస్తాడు అని చెప్పి గాంగేయుడిని పిలిచి తండ్రికి అప్పగించి గంగమ్మ అదృశ్యమయ్యింది. శంతనుడు మురిసిపోతూ కొడుకును కౌగలించుకుని రథం ఎక్కించుకుని రాజధానికి తిరిగి వచ్చాడు. గజోత్సవం జరిపించాడు. మంచి రోజు చూసి మంత్రి, పురోహిత, సామంత, దండనాయక, పౌర జానపదాలను అందరినీ ఆహ్వానించి కొడుకును పరిచయం చేసి యువరాజ్య పట్టాభిషిక్తుడిని చేశాడు. పుత్రుడి గుణగణాలను, శౌర్యపరాక్రమాలను ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకుంటూ సంబరపడిపోయాడు. సౌనకాది మహామునులారా, గాంగేయుడి జననం విన్నారు కదా. ఇంకా మహారాజు శంతనుడు దాసపుత్రి మత్స్యగంధిని ఎప్పుడు వివాహం చేసుకున్నాడు, ఎలా వివాహం చేసుకున్నాడు చెప్తాను, వినేయండి.